పార్లమెంట్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్పై కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ బహుజన సమాజ్ పార్టీ నాయకులు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. తిరుపతి నగరంలోని బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద బహుజన సమాజ్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి కేంద్ర మంత్రి అమిత్ షాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్ మాట్లాడుతూ ప్రపంచ ప్రఖ్యాతులుగాంచిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షాను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వేణుగోపాల్ రాజు, జయచంద్ర, కేశవులు, ఇతర నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. అదేవిధంగా ఈ భారతదేశంలోకి వచ్చిన తర్వాత ఈ బీజేపీ మతోన్మాద పార్టీలన్నీ కూడా బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని చెరిపివేయాలని, ఆ రాజ్యాంగాన్ని తొలగించి మనుధర్మ శాస్త్రాన్ని తీసుకురావాలని కుటిల ప్రయత్నాన్ని చేస్తున్న ప్రయత్నంలో అదే క్రమంలో కేంద్ర హోంమంత్రి అయినటువంటి అమిత్ షా బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని రాజ్యసభలో ఆయన వ్యంగ్యంగా మాట్లాడడం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే భారతదేశంలో అత్యున్నతమైనటువంటి పదవిలో ఉండి భారతదేశానికి ఒక విధంగా చెప్పాలంటే హోంశాఖను నిర్వర్తిస్తున్నటువంటి అమిత్ షా అటువంటి మాటలు మాట్లాడడం భారతదేశ ప్రజలందరూ కూడా సిగ్గుతో తలదించుకుంటున్నారు. ఇటువంటి ప్రభుత్వాన్ని మనం ఎన్నుకునింది, ఇటువంటి నాయకత్వం మనకు వహించేది, ఇటువంటి పార్టీలో ఈరోజు భారతదేశాన్ని పరిపాలిస్తున్నది అని చాలా బాధపడతా ఉన్నారు, విచారిస్తూ ఉన్నారు. మేధావులందరూ కూడా చాలా దాన్ని ఖండిస్తూ ఉన్నారు. అయితే మాత్రం అమిత్ షా మాట్లాడిన మాటలకు భారతదేశంలో ఒక కదలిక వచ్చింది. ఆ కదలికతో నేను ఈ ప్రభుత్వాన్ని కూల్చేస్తామని బహుజన్ సమాజ్ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాము.